నమస్తే. మధుర నగర్ పరిధిలోని ఫిర్బ్సీ రెసిడెన్సీలో ఒక దారుణమైన ఘటన అయితే చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి రవి అనే వ్యక్తి తను ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో తన ఫ్లాట్లోనే చనిపోవడం జరిగింది. అంటే హత్యకు గురయ్యాడు. అసలు ఎలా జరిగింది, ఏంటి అసలు హత్యకు గురవ్వడానికి గల కారణాలు ఏంటి, ఎవరు వచ్చి చంపారు, తను ఎందుకు చేశారు, తన గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి, మీ పేరు? త్రినాథ్. మీరు ఇక్కడ వాచ్మెన్. వాచ్మెన్. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంతమ్మా, నేను ఇక్కడ మా సార్ ఉన్నారు కూర్చోంటారు సెక్రటరీ, ఇంకొక ఆయన. నేను తుడుచుకుంటాను. నేను ఇక్కడ 4:30 సాయంకాలం 4:30 నిన్న ఇలా తుడుస్తాను. తుడుస్తుంటే ఏంటంటే ఆయన ఎక్కడ కూకొని మా సార్ ఇదే రెండో ఫ్లోరు. మరి శబ్దము రాలేదు, ఏమీ లేదు. ఆయన అంతే, నేను వెళ్ళడం చూడలేదు. వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అంటే జాబ్కి వెళ్ళారా, నిన్న ఆఫీస్కి వెళ్ళారా? లేదు సార్, అసలు సార్ ఇంట్లో ఉన్నారు, బయటకు వెళ్ళలేదు. నిన్న మొత్తం ఇంట్లోనే ఉన్నాడు. ఆయనతో పాటు ఎవరెవరు ఉంటారు? వాళ్ళ భార్య, చిన్న పాప. చిన్న పాప మరి లేరా నిన్న ఫ్యామిలీ అంతా? అలాగే 4:30కి అలాగా మేడము పార్క్కి వెళ్ళింది పాపను తీసుకొని. బయట నుంచి గడపెట్టింది. ఆ గడపెట్టేటంటే ఆయన వెళ్ళిపోయినప్పుడు ఈడు వచ్చినాడని మాకు అంత పోలీసులు అంతా వెళ్ళి ఏంటంటే లోపల వెళ్ళి గడపెట్టుకొని అది చేసి 3 నిమిషాలే మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే వెనక భాగం నుంచి నాకు కనబడ్డది. టోపీ పెట్టుకోండి, మాస్క్ ఉంది, అంతే. అసలు ఎవరు వస్తున్నారు ఏంటి అని మీకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే మీరు వాచ్మెన్ కాబట్టి. ఊరికి ఎవరిని కూడా పైకి పంపించారు కదా. బాయ్స్ ఎక్కువ వస్తారు డెలివరీకి. అలా డెలివరీగా రోజు వచ్చి డెలివరీ మొన్న నిన్న వాళ్ళకి వేశారు డెలివరీ వాళ్ళు. నిన్న ఒక అబ్బాయి వచ్చి లేదు వాళ్ళు కాదు అంటే అయినా ఏంటంటే బండి అక్కడ ఎట్టి వాళ్ళకి వచ్చినాడు. వెళ్ళిపోయినప్పుడు నేను ఏంటంటే మగం చూడలే, వెనక భాగం నుంచి ఇటు వెళ్ళాడు అటు వెళ్ళాడో తెలియదు. నా పక్కన వెళ్ళాడు మాట. మరి ఆయన బాయ్ అనుకో, అసలు వెళ్ళేటప్పుడు చూసారా? వెళ్ళినప్పుడు చూడలేదు కదా. వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతాను. నేను ఇక్కడ జాడు కొడతాను. లేదు అంతా వెళ్ళిపోతాను. మీ కళ్ళు కప్పేసి వెళ్ళిపోయారు లోపలికి? కళ్ళు కప్పడం కాదు, చూస్తాను. నేను వెనక భాగం కనబడ్డాడు, ముందల ముఖం నాకు కనబడలేదు. సిఐ ఎస్ఐ గారికి అదే మాట చెప్పాను. రాత్రి కొటేషన్ తీసుకు వెళ్ళేటప్పుడు చూసారా, వచ్చేటప్పుడు చూసారా? వెళ్ళినప్పుడే, వచ్చేటప్పుడు చూడలేదు. వెళ్ళినప్పుడే వెనక భాగం నుంచి చూశాను, వెళ్ళిపోతాను. ఇక్కడ సీసీ ఫుటేజ్ ఎవరు అంటే వాచ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు? అంత చేస్తారని రాత్రి అన్ని వాళ్ళు చెక్ చేసి లాక్ తీసుకెళ్ళిపోయారు ఎస్ఐ గారు. ఇంకా ఒకరికి ఇవ్వకూడదు, మేము వస్తామని అన్నారు. అది సో వెళ్ళిపోయేటప్పుడు చూసాను అంటున్నారు. అసలు ఇది ఎలా జరిగింది అంటారు? ఆ పాపని తీసుకొని వాళ్ళ భార్య పార్క్ వెళ్ళింది. పార్క్ వెళ్ళి వచ్చినప్పటికీ జరిగింది. ఆమె వచ్చి చూసేసరికి కేకులు వేసింది. కేకులు వేస్తే ఆ ఫ్లోర్లో అందరూ ఉన్నారు, ఎవరికి సౌండ్ రాలేదు, ఎవరు చూడలేదు, అందరూ షాక్ అయ్యారు. నాకు పిలిచిగానే నేను వెంటనే పరిగెట్టినప్పటికీ కారం కొట్టుంది, మనుషులకు పడి ఉన్నాడు. అంటే దేంతో కొట్టారు? ఆయుధాలు అని లేదు, ఆయుధాలు మనకు కనబడలేదు. ఆయన బ్యాగ్తో ఏడితే ఆయనకు ఏదైతే గాయాలు అయి ఉంటాయో దేంతో కొట్టారనేది కొంచెం మనకు తెలుస్తుంది. అది గాయాల దాకా వెళ్ళలేదు. పోలీసులు వచ్చారు కదా, ఆ లోపల ఫుల్ జనాలు ఉన్నారు, మనం బయటే ఉన్నాం గేట్ కాడ. బాడీ అంతే మామూలుగా చూసాను, పడి ఉన్నాడు. లోపలికి వెళ్ళాము, నెత్తి మీద ఏం మరి మనకు తెలియదు ఆయుధం ఏంతో. అలాగ ఉండిపోయాడు అక్కడే. ఏమన్నారు వాళ్ళ భార్య? ఏమైనా వివరాలు ఏమైనా ఇచ్చిందా? ఏం చెప్పారు? లేదు మరి అవన్నీ వాళ్ళు గాంధీ హాస్పిటల్కి పోస్ట్ మార్టం అవుతుంది. వాళ్ళందరూ చుట్టాలు అందరూ వచ్చారు, అక్కడికి వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు దాకా ఎక్కడే ఉందరు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళు అడిగారు, మీకు ఖర్చాలు ఏటి ఉన్నావో ఏంటంటే మాకు అవులు లేరు అనుకుని అలా డాడీ వచ్చారు, చెప్పినారు. ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఇక్కడ ఉంటారు కాబట్టి చూస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ఎవరైతే రవి, తన పేరు రవి కదా, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉండేది? ఎవరైనా బాగా బంధువులు వచ్చి పోవడము, ఎవరైనా దోస్తులు, ఫ్రెండ్స్ ఎవరు ఆయనకి ఫ్రెండ్లు వాళ్ళ ఇది వాళ్ళ ఇంటికాడ లేదు, అది గొడవలు ఎప్పుడు లేదు. బాగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎట్లా అంటే డ్రగ్స్ తీసుకోవడం అని అట్లాంటివి బాగా కామన్ అయిపోయినాయి. ఈ మధ్య బాగా వింటున్నాం. చాలా మంచిగా చూసుకుంటారు, మంచిగా చిన్న పాప అంటే పాప గొడవలు అవ్వడము, భార్యను కొట్టి ఇలాంటివి ఏం లేదు. అది అడిగారు నాకు పోలీసులు, ఎస్ఐ గారు అడిగారు. లేదు అటు గొడవలు ఏం లేవని బాగానే ఉంటారు. ఏంటి మరి నిన్న ఉద్యోగంకి అంటే వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే నిన్నటి ఏదో బాగులేదు, అలాగ రెస్ట్ తీసుకుంటారు. భార్య ఏంటంటే అలాగా పార్క్కి వెళ్ళింది. వచ్చినప్పటికి పిల్లకి ట్యూషన్ ఏదో ఉందని గబుకుని వచ్చినప్పటికీ ఈ నెల పడి ఉండు కేకులు వేసింది. కేకులు వేసినప్పటికీ అందరము బిల్డింగులు అందరూ వెళ్ళారు.
మరి ఇప్పుడు అంటే రాడ్తోని కొట్టి నెత్తి మీద కొట్టి చంపే అంత శత్రుత్వం నార్మల్ గా ఎవరికి ఉండదు, ఎవరికి ఉండదు. ఆయనకు అంత వచ్చింది అంటే మరి ఇలా ఈయన ఎలాంటి వ్యక్తి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆయనకి శత్రువులు అంతే, ఆయన ఏం చేస్తారో మనకి అవన్నీ తెలియదు. మీతో ఎలా ఉండేవాళ్ళు? మాతో పెద్ద ఈయన మధ్యన వచ్చాడు కదా, 1 year అవుతుంది. కిరాయికో మాట్లాడితే లేదు, మనకు ఇల్లు పని ఏం మనం మా అవులు చేయరు, ఆ మేడమే చేసుకోరు. పని అమ్మాయి ఎవరు రావడం వాళ్ళది వాళ్ళే ఆ అమ్మాయి చేసుకోదా. ఓనరు ఇంటి వైఫ్, ఆయన జాబ్ ఏట అమ్మ చేయదు, ఆయనే చేస్తాడు. మరి మీరు ఆయన కిందికి ఒక ఇదంతా కూడా ఒక 2-3 నిమిషాల్లో జరిగిపోయింది అంటున్నారు కదా, వచ్చి కిందికి వెళ్ళేటప్పుడు కూడా అంటే లేదు నేను అడగడానికి అంతే. ఇప్పుడు ఇక్కడ బాయ్స్ ఎక్కువ అయిపోయారు, వస్తారు కదా డెలివరీకి, అయిన వాళ్ళు రోజు వస్తారు. 27 సంవత్సరాలు అంతా నేను ఎంతమందికి మీరు అన్నట్టు ఇప్పటికేం వెళ్ళటం జరగలేదు, ఇదే ఫస్ట్. ఇన్ని రోజులుగా ఎవరు వచ్చినా కూడా రోజు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు నార్మల్గా తెలుసు. రోజు వచ్చిన వాళ్ళు నాకు మకుము ఇందులో చుట్టాలు అవులు వచ్చినా నాకు పోలికే, ఎందుకంటే అవులు చుట్టాలు వచ్చినా పలానా ఇంటికి వెళ్తారని నాకు అర్థమైపోయింది. మరి అందుకే అంటున్నా, అంతా మీకు తెలుస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటారు కదా. మరి ఆయన ఎవరో కొత్త అతను వెళ్ళేటప్పుడు చూడలేదన్నారు, వచ్చేటప్పుడు ఆయన ఎవరంటే మీరు అని మీరు పిలిచి అడిగారా, ఆపారా అని అడుగుతున్నా. అప్పుడు నేను చూడలేదు, నేను అప్పుడు ఇక్కడ ఉన్నాను, తల అలా కొట్టుకుని వెళ్ళినప్పటికీ ఆయన ఏ పాడమో అయిపోయింది అంతే. నేను ఆయనకి ఏం ముఖము అని చూడలేదు. వెనక భాగం నుంచే బ్యాగ్ వేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే చూశాను. అదే విన్నారు కదా, వాచ్మెన్ ఇచ్చిన వివరాల ప్రకారం కూడా వాచ్మెన్ నిన్న సాయంకాలం ఇదంతా కూడా 4:30 సమయంలో జరిగిందని చెప్తున్నాడు. సో ఎవరైతే మాస్క్ ధరించి క్యాబ్ పెట్టుకొని కూడా రావడం జరిగింది, వచ్చినట్టు కూడా అసలు ఆనవాళ్ళు కూడా లేదని చెప్పారు. అంటే సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయినప్పటికీ కూడా నిన్న ఈరోజు పోలీసులు వచ్చి దర్యాప్తు చేసి మొత్తం కూడా సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో వాచ్మెన్ చెప్తున్న దాని ప్రకారం అతన్ని చూడలేదు, కనీసం మాట్లాడలేదు అని చెప్తున్నారు. అసలు వెళ్ళినట్టు కూడా మాకు ఎక్కడ కూడా అనిపించలేదని చెప్తున్నాడు. నిన్న ఆ సమయంలో ఇది ఏదైతే రవి హత్య చేయబడ్డాడో ఆ సమయంలో కూడా నిన్న వాచ్మెన్ తన పని తను ఇక్కడ బయట వరండాలో తుడుస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఇదంతా వరండా క్లీన్ చేస్తున్న సమయంలో ఇదంతా జరిగింది. ఒక 2-3 నిమిషాల్లో ఇదంతా జరిగిపోయిందని కూడా చెప్తున్నాడు. వచ్చేటప్పుడు చూడలేదు కానీ వెళ్ళిపోయేటప్పుడు వెనక నుంచి చూశాను, అప్పటికే వెళ్ళిపోయాడు, నా పని నేను చేసుకుంటున్నాననే చెప్తున్నాడు. ఎందుకంటే మాస్క్ పెట్టుకుని క్యాబ్ ధరించి కూడా ఇదంతా జరిగింది అని చెప్తూ ఉన్నాడు. సో మనం 201 ఫ్లోర్లో వాళ్ళు ఉండేది. రవి అదేవిధంగా వాళ్ళ భార్య ఒక చిన్న పాపతో ఉన్నారంట. సో తనకి నిన్న హెల్త్ బాగాలేని కారణంగా కూడా నిన్న ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. సో అదే సమయంలో కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పి కూడా వాళ్ళ భార్య పాపని తీసుకొని పార్క్ వెళ్ళడం జరిగింది. సో ఈ సమయంలో ఎవరో వ్యక్తి అన్నోన్ పర్సన్స్ రావడము, ఇదంతా ఒక రాడుతో నెత్తి మీద కొట్టి కూడా భయంకరంగా చంపేశారు. అసలు ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుంది అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలండి. ఎందుకంటే చాలా మంచి ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ కూడా కాదు. సో అందరితో కూడా బాగుండేవాళ్ళు. ఎలాంటి తనకి ఎలాంటి నార్మల్గా బయట ఫ్రెండ్ సర్కిల్లో కూడా అంతా బాగానే ఉండేవారు. ఎలాంటి ఇట్లా గొడవలు ఇలాంటివి ఏం లేవు అని చెప్తూ ఉన్నారు. మరి అలాంటి ఒక మంచి పర్సన్ని చంపేటువంటి అవకాశం ఎవరికి ఉంది అని కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం ఒక పక్క దర్యాప్తు కొనసాగుతుంది. అదేవిధంగా గాంధీ హాస్పిటల్కి బాడీని కూడా తరలించడం జరిగింది. అక్కడ ఆ పోస్ట్ మార్టం అనంతరం కూడా రిపోర్ట్స్ ఏమొస్తాయని కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. సో పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం కూడా ఇంకా తను ఎవరైతే ఉన్నారో చంపిన వ్యక్తి ఎవరు, ఆ స్ట్రేంజర్ ఎవరు అని కూడా ఒక పక్క దర్యాప్తు కొనసాగించి వివరాలు ఇంకా బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పారు. సో ఇది మనం తెలుసుకున్నటువంటి వివరాలు. సో మొత్తానికి 201లో అయితే రవి హత్య చేయబడ్డాడు. 203లో అయితే వీళ్ళు ఉంటున్నారు. మరి ఎదురుగా ఫ్లాట్సే. ఒకసారి మాట్లాడదాం, వీళ్ళకి ఏం తెలుసు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, వెంకటేశ్వరరావు అండి. వాళ్ళు మీకు ఎప్పటి నుంచి తెలుసు? దాదాపుగా 8 months కిరాయికి వచ్చారండి వాళ్ళు. 8 months ఎంత అయ్యింటాను సుమారు, నాకు తెలిసి 1 year మ్యాక్సిమం 8 months రెండిట్లో అయితే అంతే. అసలు ఎలా జరిగింది ఇదంతా కూడా? ఒక 3 నిమిషాల్లో కూడా ఒక మనిషి రావడం పోవడం అంతా జరిగిందని కింద వాచ్మెన్ చెప్తున్నారు. అసలు మీరేం చెప్తారు? అదేనండి, మాకు సిటీ ఫుటేజ్ ద్వారా తర్వాత వచ్చింది. మేము పోలీసులు మేము ఇన్ఫార్మ్ చేసాం, 108కి 1 చేసాం. వాళ్ళ మిస్సెస్ పార్క్ వెళ్ళింది. అంటే ముందుగా మీరే చూసారు? మేము చూడలేదు, వాళ్ళ మిస్సెస్ పార్క్ వెళ్ళింది. పార్క్ వెళ్ళి ఇంటికి వచ్చింది, తలుపు తెరిచింది. తలుపు తెరిచి చూస్తే ఆవిడ చూసిన ఇన్సిడెంట్ చూసింది. చూడగానే ఆవిడ బయటకు అరుచుకుంటూ వచ్చింది. రాగానే ఎమ్మటే ఆవిడ అందరికి తలుపు కొడితే అందరం బయటకు వచ్చి చూసి ఎమ్మటే 108కి 100కి ఫోన్ చేశాం. అది జరిగింది.
దాని తర్వాత అంటే పోలీసులకు ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారు? మేము ఇన్ఫార్మ్ చేసాం. ఇన్ఫార్మ్ చేస్తారు. ఏంటి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అసలు దాన్ని గుర్తించారా ఇప్పటి వరకు? పోలీసులు సీసీ ఫుటేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. సీసీ ఫుటేజ్ మనిషి కనపడుతున్నాడు కానీ క్లారిటీగా కనపడతలా. టోపీ పెట్టుకున్నాడు, తర్వాత మాస్క్ పెట్టుకున్నాడు, ఓ బ్యాగ్ వెనకాల వేసుకొచ్చాడు. మన జనాలకు వెనకాల ఓ బ్యాగ్ వేసుకుంటాను, స్కూల్ పిల్లలు వేసుకెళ్తారు ఓ బ్యాగ్, అట్లా బ్యాగ్ వెనకాల చేసుకున్నాడు. పైకి వచ్చేసి వచ్చాడు. ఓ 3 minutesలో మొత్తం పని కంప్లీట్ చేశాడు. అంటే టైమింగ్ అక్కడ మెన్షన్ అవుతుంది కదా, సీసీ ఫుటేజ్లో మొత్తం టైం అంతా పడుతుంది. ఆ టైంలో 3 minutesలో మొత్తం అన్నీ అయిపోయింది. ఆ మనిషిని ఇట్లా మరి వాళ్ళు వాళ్ళ భార్య బయటికి వెళ్ళిపోయినప్పుడు లోపల లాక్ చేసుకోవడము ఏదో జరగాలి. అంటే వైట్ ఆవిడ వర్షన్ ఏంటని చెప్పేది, ఆయన ఇంట్లోనే ఉన్నాడు కదా, తలిపేయాల్సిన అవసరం ఏంటనేది ఆవిడ దగ్గరికి వేసాను ఆవిడ అంటుంది. సోఫాలోనే పడుకున్నాడు, హాల్లోను. బెడ్రూమ్లో పడుకున్నాడు అంటే వేరే విషయం అది. ఆయన పడుకోవటమే హాల్లో పడుకున్నాడు. ఎవరు మనిషి వచ్చినా హాల్లోంచే ఇది ఉంటుంది. అంతే. ఆ ఉద్దేశం కామెంట్ ఏంటంటే పిల్లల్ని కదే పార్క్ తీసుకెళ్దామని తీసుకెళ్ళింది. యాక్చువల్ జరిగింది అది. వచ్చి చూసేపాటికి ఆవిడకి ఇది ఉంది. మాకు అరుస్తా ఏడుస్తా అంటే మేము తెలియదండి. అంటే జనరల్గా వాళ్ళు సస్పెండ్ చేయటం రాడితే ఏదో కొట్టి ఉంటాడని. హ్యామర్ ఉంటుంది కదా, మంచి లావుది ఏదో హ్యామర్ పెట్టి డైరెక్ట్ అటాక్ కొట్టాడు. ఇక లెగలేను ఏంటనేది ఏదన్నా ఒకటి కానీ 2 వేసాడో మాకు తెలియదు. మొత్తం అది కింద బ్లడ్ అయి పడతాయి కదా ఎంత కొట్టినా కూడా. ఆయన మళ్ళీ పసుపు కారం చల్లారు అంటున్నారు, కింద మొత్తం అంతా చల్లాడు అంటున్నారు. జల్లేసి అమ్మటి వెళ్ళిపోయాడు 3 minutes. అంటే మళ్ళీ రక్తం మీద కూడా పసుపు కారం జల్లేసాడు తెచ్చేసి జల్లాడు అంటున్నారు. అది 3 minutes లో ఇదంతా కూడా కంప్లీట్ మొత్తం 3 minutesలోనే ఎక్కువ వస్తాం. మామూలుగా అంటే రెండోది ఆయన కిరాయతన ఉన్న కొంచెం మామూలుగా మాట్లాడితే లౌడ్గా మాట్లాడతాడు. కిరాయతన ఎవరితో మాట్లాడినా కొంచెం లౌడ్గా మాట్లాడతాడు రవి అనే వ్యక్తి. అంటే కొంచెం వాయిస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా అంటే ఏమైనా ఎవరైనా శత్రుత్వాలు ఉండేటువంటి అవకాశం ఉందంటారా మీరు? ఆయన చూసిన దాని ప్రకారం 8 నెలలు చూసారు కదా, ఎలాంటి మనస్తత్వం? కలుపుకోలేని కాదని చెప్పలేను కానీ ఆయన పైన ఆయన చేసుకుంటాడండి. ఎవరితోనో ఏ వివాదాలు ఉండవు. వస్తాడు, తను డ్యూటీ చేసుకుంటే మా డ్యూటీకి వెళ్తాడు, డ్యూటీకి వస్తాడు అంతే. మేము కూడా మేము కూడా అంత మా పనే. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఏంటంటే ఎవరో వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళాం మేము. అంటే ఆయ లేకపోతే లేదు అంతవరకు. ఆయన ఆయ అనలేను కానీ మేము కామ్ అయిపోతాం. అందరూ కలివిడిగా ఉండాలని ఏం లేదు కదా మేడం, అందరూ కలిసి ఉండాలని ఏం లేదు. ఎవరిష్టం వాళ్ళది, మీ ప్రైవసీ మీది. నేను అబ్జెక్షన్ పెట్టే హక్కు నాకు లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళది, మేము పని చేసుకునేవాళ్ళం. కానీ ఏంటంటే అది ఆశ్చర్యం అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే మేము ఎప్పుడూ ఎటువంటి ఇన్సిడెంట్ జరగల. ఇంత మర్డర్ చేసేది 20 years అయింది అపార్ట్మెంట్ పెట్టి. ఫస్ట్ టైం మేము కూడా ఆశ్చర్యపోతాం 3 minutesలో అతను చేయటం. రెండోది అతను ఏదో ప్రొఫెషనల్ లాగా మాకు అనిపించాడు. ప్రొఫెషనల్ కిల్లర్ లాగా 3 minutesలో మొత్తం చేసేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ బ్యాగ్ పెట్టుకుని మళ్ళీ అట్లా వెళ్ళిపోయాడు అంతే. మొత్తం కిందకి వెళ్ళిపోయాడు. చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే రెండోది ఆయన చేసేది అంత పెద్ద పోలీసులు చూస్తున్నారండి ఏంటనేది. ఆ సెల్ ఫోన్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అసలు మొత్తం రెండోది అసలు ఏంటి సీసీ ఫుటేజ్ కూడా చూసుకున్నారు అన్ని. మొత్తం 2-3 సార్లు చెక్ చేశారు, ఏసీపీ అందరూ వచ్చారు. ఇక ఏ విషయం అనేది పోలీసులు 2-3 రోజులు పట్టుకుంటామని అంటున్నారు వాళ్ళు. మా తిరిగిపోతాడు అంటున్నారు. ఈ విషయం తెలుసుకోవాలి. ఇక్కడ హైదరాబాద్కి చెందిన వ్యక్తిగానే ఏమైనా గుర్తించారా? కరెక్ట్గా చెప్పలేమండి. ఎవరైనా కరెక్ట్గా చెప్పలేము. అంటే మొహం సరిగ్గా కనపడతలేదు. మొహం అసలు 45-50 years ఉంటాయి అతనికి. మరి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చూసాను అంటున్నారు. కింద వాచ్మెన్ ఏమో అది క్లీన్ చేస్తూ ఉంటే కూడా, అక్కడ ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటే కూడా ఎవరో వెళ్ళిపోయారు వచ్చారని చెప్తున్నారు. మరి ఇట్లా పైకి వచ్చినప్పుడు కూడా అంటే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారని కింద ఉన్నప్పుడు సెక్యూరిటీ అంటే ఈ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుందా ఉండదా? సెక్యూరిటీ లేదు మేడం. సెక్యూరిటీ అంటే ఎవరో వచ్చిన వాళ్ళు వెళ్తారు. వాచ్మెన్ చూస్తే కనుక వాచ్మెన్ అక్కడ స్పాట్లో ఉంటే ఎవరు మీరు అడుగుతాడు. కొత్త పర్సన్ స్ట్రేంజర్స్ వస్తుంటే ఎవరు వస్తున్నారు వాచ్మెన్ లోపల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉండొచ్చు, భోజనం చేయొచ్చు, లేకపోతే ఏదన్నా కానీ సపోజ్ నిద్రపోతూ ఉండొచ్చు. ఏదన్నా కానీ ఆయన వచ్చాడు ఏమిటి వెళ్ళిపోయాడు. అది కూడా డే టైం కదా, నైట్ టైం అంటే వేరే విషయం. డే టైం వాచ్మెన్ 24 hours వాచ్మెన్ పొద్దున్న దాకా చూడలేడు కదా మేడం. అక్కడ సెక్యూరిటీ గార్డ్ కాదు కదా ఆయన. వాచ్మెన్ మనం చెప్పలేము. సెక్యూరిటీ గార్డ్ అబ్జర్వ్ చేయలేదు, ఆయన అబ్జర్వ్ చేయలేదు. వాచ్మెన్ చూడలేదు. అది వాచ్మెన్ చూసాను సార్ ఎవరు కావాలి ఏంటని అనేవాడు ఒక మాట. ఒకవేళ పలానా అన్నా కూడా మనం చేయగలిగింది ఏం లేదు. ఒకవేళ ఆయన పలానా ఇంటికి ఆయన ఫ్రెండ్ వెళ్తానన్నా కూడా వాచ్మెన్ ఎట్లా అబ్జర్వేషన్ చేస్తాడు, ఎంక్వైరీ ఏం చేయడు కదా. దాంతో ఓకే అంటాడు, ఆయన మీద ఉంటాడు. నార్మల్గా ఆయన గురించి అంటే ఇప్పుడు మీరు ఒక 8 నెలలుగా చూస్తున్నా అంటున్నారు. అప్పుడు ఎవరైనా ఇట్లా బాగా స్నేహితులతో తాగడము తిరగడము ఎవరైనా రావడం పోవడం ఇలాంటివి ఏమైనా? ఏం మేడం, నో మోర్ కంప్లైంట్స్ మేడం. ఆయన పైన ఆయన చేసుకుంటాడు మేడం. వర్క్లో ఒబీడియంట్గా ఉన్నట్టుంటాడు. ఆయన పైన ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోతాడు, దందాన డ్యూటీకి వెళ్ళిపోతాడు, పని చేసుకుంటాడు, వచ్చేస్తాడు. కానీ ఆయన మీద కంప్లైంట్స్ ఫలానా ఏం లేదు. ఆయన పైన ఆయన చేసుకుంటాడు ఎంతవరకే. ఎవరితో అంత ఇంటిమైసీగా నలుగురితో కలిసి అంత ఏముండడు. ఆయన పర్సనల్ లైఫ్ ఆయన అంతవరకే. ఆయన కొంచెం ఫ్రెండ్లీ నేచర్ లాగా అనిపించడు మాకు. మేము కూడా ఆయన ఉన్నప్పుడు మేము కామ్గా ఉంటాం అంతవరకే. అంతేగాని వేరేదేం లేదు. కొంతమంది ఏంటంటే వాళ్ళ బిహేవియర్
కొంతమంది ఫ్రీగా మాట్లాడతారు, పరిచయం పెంచుకుంటారు, కొంతమంది పెంచుకోరు. ఆయన పర్సనల్ లైఫ్ ఆయన చేసుకుంటాడు అంతవరకు. మేము కూడా ఆయన ఇష్టం, ఆయన హక్కు ఉంది, హీ హాజ్ హిజ్ ఓన్ రైట్, మేము చెప్పలేం కదా, అంతే. మాకు ఇంకా అంతకంటే ఏం లేదు. సో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు కదా, చేస్తున్నారు. ఏంటి అనేది పోలీసులు వెళ్ళి డిసైడ్. పోలీసులు మనం ఎలా చెప్తాం మేడం, వాళ్ళు అన్ని రకాలుగా చూస్తున్నారు. వాళ్ళు 2-3 సార్లు దాదాపు ఒక 6 అవర్స్ 7 అవర్స్ 8 అవర్స్ దాకా సీసీ ఫుటేజ్ చెక్ చేసుకున్నారు, రకరకాల యాంగిల్స్లో చూసుకున్నారు. వాళ్ళు అన్ని రికార్డింగ్ చేసుకున్నారు. ఏ విషయం అనేది వాళ్ళు నాకు తెలిసి ఈ వీక్లో దాదాపు వాళ్ళు ఇది చేసేస్తారు, పట్టుకుంటారు అనుకుంటున్నాను నేను. నార్మల్గా వీళ్ళు నేటివ్ ప్లేస్ ఎక్కడ ఏంటని వాళ్ళ వివరాలు ఏమన్నా తెలుసా? తెలియదు మేడం, మదిర అని వాళ్ళు చెప్తున్నారు. మదిర ఖమ్మం దగ్గర మదిర ఉంటుంది కదా, అక్కడ అని చెప్తున్నారు. అదే మన గురించి వాళ్ళ గురించి అంత డీటెయిల్ తెలియదు మనకి. ఎప్పుడు తీసుకెళ్ళిపోయారు బాడీని కూడా? ఎప్పుడు తరలించారు? రాత్రి తీసుకెళ్ళి నైటే వచ్చారు. మేము ఫోన్ చేయగానే 10 మినిట్స్లో వచ్చారు, అంబులెన్స్ వచ్చింది, పోలీసులు వచ్చారు. మధురానగర్ పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇది. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి ఏసీబీ వచ్చారు, అందరూ వచ్చేసి చూసి రాత్రి 9:30కి ఇప్పుడు తీసుకెళ్ళిపోయారు. మొత్తం క్లోజ్ టీమ్స్ అన్నీ వచ్చినాయి, వాళ్ళంతా మొత్తం అన్ని ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకున్నారు. మొత్తం అన్ని తీసుకుని వాళ్ళు అంతా వీడియో ఫుటేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అదో సాక్ష్యం మెయిన్, ఆ మనిషి ఎవడనేది దాదాపు ఎంతసేపు ఉంటాడు ఏంటి అన్ని విషయాలు వాళ్ళకి తెలిసిపోయినాయి. 3 మినిట్స్లో కరెక్ట్గా టైం రికార్డ్ అయింది. అక్కడ 3 మినిట్స్ లోపలికి వెళ్ళాడు, 3 మినిట్స్లో బయటకు వచ్చేసాడు. ఇది జరిగింది మొత్తానికి ఇక్కడ సీజ్ చేయడం అంటే అదంతా కూడా క్లోజ్ చేసి వెళ్ళారు. కీస్ కూడా పోలీసులు తీసుకెళ్లారు, ఇచ్చారు వాళ్ళకి ఉంచారు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే లోపల అన్ని మేము సాక్ష్యాలు తీసేసుకున్నాము, అవసరం లేదండి అని అన్నారు. టెంపరీగా ఉంచారు, మళ్ళీ కావాలంటే వస్తామన్నారు. ప్రస్తుతానికి ఎవరు ఉండట్లేదు, తాళం లాకేసి ఉంది. ఎందుకంటే లోపలికి వెళ్ళి ఎవరు ఉంటారు మేడం, దానికి ఆల్రెడీ మర్డర్ జరిగిన ప్లేస్ అదంతా బ్లడ్ అదంతా అంతే కాదు, అది పొజిషన్. రైట్ అండి, ఇది విన్నారు కదా. మనం ఒక పక్క చూసుకుంటే అక్కడ చూడండి సీసీ కెమెరా, ఆ సీసీ కెమెరా అక్కడి వరకు వెళ్ళిందని మనిషిని మొత్తంగా అంటే కవర్ చేయగలదు కదా అక్కడ ఆ డోర్ వరకు కూడా. మరి మొహం అని వచ్చేటప్పుడు అంటే మాస్క్ వేసుకున్న కారణంగా కనిపించట్లేదు. టోపీ కిందకి పెట్టాడు మేడం, అందుకు కనిపించట్లేదు. టోపీ పైకి పెట్టాడు అనుకోండి కొంచెం ఫేస్ కనపడుతుంది. టోపీ ఏం చేశాడంటే మామూలు కిందకి పెట్టేశాడు, కిందకి పెట్టి మాస్క్ పెట్టేపటి గ్యాప్ లేదు, మీకు ఫేస్ కనపడే గ్యాప్ లేదు. అతను సర్చ్ చేసుకుని వచ్చాడు అంతా ప్లాన్ ప్రకారం పర్ఫెక్ట్గా. చాలా మర్డరు చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని వచ్చాడు. ప్లాన్ చాలా ప్లాన్ అసలు అంతా ఐడియా ఉంది, మొత్తం అంతా ఐడియా ప్రకారం వచ్చాడు మొత్తం. సో ఇదండి చూస్తున్నారు కదా, అక్కడ చూసుకుంటే మనకి సీసీ కెమెరా ఉంది. సో ఇక్కడ కూడా దాదాపు 204, 203, 201 అని కూడా ఒక 4 ఇక్కడ ఒకటే ఈ పైన ఫ్లోర్లో కూడా దాదాపు ఒక 4 అయితే ఉంటున్నారు. అంటే ఒక 4 కుటుంబాలు అయితే ఉంటున్నాయి, 4 ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. ఇక్కడ అంతా కూడా ఫ్యామిలీస్, ఇక్కడ ఎవరు బ్యాచిలర్స్ ఉండరు కదా, అందరూ కూడా ఉంటున్నారు. అంటే సీసీ కెమెరాలో మొత్తం కూడా రికార్డ్ అయింది, కాకపోతే ఆయన ఫేస్ ఏంటనేది కూడా కనపడదు. ఎందుకంటే తను చెప్తున్నారు కదా మాస్క్ వేసుకొని క్యాప్ కూడా మొత్తంగా కవర్ చేసేటప్పటికి ఫేస్ అనేది కూడా ఎక్కడ కూడా చిన్న గ్యాప్ లేకుండా కూడా కనిపించట్లేదు. అందుకు దాన్ని కొంచెం పట్టుకునే సమయం అయితే పడుతుందని చెప్తున్నారు. బట్ ఏమైనప్పటికీ కూడా ఒక 2-3 రోజుల్లో తను ఎవరు ఏంటనేది కూడా వివరాలు తెలుసుకుని పట్టుకుంటామని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతము అక్కడ అంటే టెంపరీగా అయితే మొత్తం అన్నీ కూడా పోలీసులు సేకరించారు, ఆధారాలు అన్నీ కూడా ఎంక్వైరీ కూడా అంతా కూడా ముగించారు. కాకపోతే అక్కడ ఇప్పటి వరకు ఎవరు వెళ్లకుండా అయితే ఒక రోజు మట్టుకు కూడా డోర్ అనేది అయితే లాక్ చేసి కీస్ కూడా వాళ్ళతో పాటే తీసుకెళ్ళిపోయారని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే ఒక గందరగోళమైంది సృష్టించారు. ఎవరైతే హత్య చేసిన వ్యక్తి ప్లాన్ ప్రకారం ప్రీ ప్లాన్డ్గా కూడా వచ్చారని కూడా చెప్తున్నారు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే మాస్క్ వేసుకోవడం అది కూడా అదేవిధంగా ఒక 2-3 నిమిషాల్లో మర్డరు చేసి హత్య చేసి కూడా బయటికి వచ్చేయడము, అదేవిధంగా కారము అదేవిధంగా పసుపు కూడా ఆ రక్తం ఉన్న చోట కూడా అంతా రక్తం మరకల మీద కూడా అంతా కూడా చల్లాడని చెప్తున్నారు. అంటే మొత్తంగా కూడా ప్లాన్ ప్రకారం చేసి ఏమీ తెలియకుండా వెళ్ళిపోయారు. అసలు ఎవరికి కూడా చిక్కలేదు, తను అంత ప్లాన్ ప్రకారం ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పొచ్చు మనము. సో ఇది రోజు చూస్తున్నాము, రోజుకు ఒకలాంటివి కొత్త కొత్త కోణాలు బయటపడుతూనే ఉన్నాయి. అది ఇదైతే మరీ కొత్తగా అనిపిస్తుంది. ఎంత అసలు చాలా ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ఉన్నాడని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సార్. సో ఇది ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హంతకుడిని పట్టుకునేటువంటి అవకాశం త్వరలోనే ఉంది. తన వివరాలు సేకరించి కూడా 1-2 రోజుల్లో పట్టుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళైతే గాంధీ హాస్పిటల్లో ఉన్నారు, మార్చురీలో. సో ఇది పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.